3 హ్యాబిట్స్. ఏమిటా 3 హ్యాబిట్స్? అవి పిల్లల్ని సెక్యూర్‌గా, అంటే మానసికంగా స్థిమితంగా ఉండేట్టుగా చేస్తాయి. నమ్మకాన్ని కలిగిస్తాయి. ఈ 3 అంశాలున్నాయండి. ఆస్పెక్ట్స్ అంటాం మనం. ఫస్ట్‌ది టైం. ఇచ్చిన టైం లోపల ఒక పనిని చేయుట అన్నది కనుక పిల్లలకి అలవాటైతే, అమ్మయ్య! అమ్మ నాకు హోంవర్క్ చేసుకోవడానికి 1 గంట సమయం ఇచ్చింది. నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుని, ప్లాన్ చేసుకుని చేసేస్తాను. సో, ఈ సమయంలో నేను చేసేసాను. అమ్మయ్య! నా పని అయిపోయింది. ఏదైనా మనం ప్రశ్నించిన బిడ్డ చెప్పగలుగుతాడు. ఏమని? నువ్వు ఇచ్చావు కదా 1 అవర్, 1 అవర్‌లో చేసేసాను. చూసారా? టైం లోపల ఒక పనిని చేయుట గివ్స్ సెక్యూరిటీ. రెండోది క్రమంలో చేయుట. మనం పిల్లలకి నేర్పాలండి. క్రమంలో చేయుట అంటే ఏంటి? ముందు చదివాక రాయుట, రాశాక చదువుట. నిర్ణయం చేసుకుని, ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకుని, ప్రతి పనిని కూడా క్రమంలో చేయుట. క్రమంగా చేసిన పిల్లలు చాలా మంది నాకేం చెప్పారంటే, తప్పులు రావు మ్యామ్, వీఆర్ వెరీ ష్యూర్ మ్యామ్. మీరిచ్చారు చూసారా మ్యామ్ ప్రొసీజరు, అది ఫాలో అయ్యి చేసేసాను మ్యామ్ నేను అని హుషారుగా, కాన్ఫిడెంట్గా, సెక్యూర్డ్గా, పైగా నాకే ఎదురు జవాబు. ఎలా చేసావు నువ్వు? క్రమంలో చేశాను మ్యామ్, ప్రొసీజర్లో చేశాను, మీరే కదా నేర్పారు. చూసారా అండి? సెక్యూరిటీకి ప్రొసీజర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక మూడోది ఉందండి మంత్రం. ఇదేంటంటే రెగ్యులారిటీ. మనం ఏం చేస్తుంటాం జనరల్గా? స్పీడప్ చేయమంటాం. ఇవాళ 5 నిమిషాలు ఇస్తాం, మర్నాడు అరగంట ఇస్తాం, 3వ రోజు 2 నిమిషాలు కూడా ఇవ్వం. మన కంగారులో ఒక పనిని ఒక టైంలో చేయమంటాం, ఇంకో పనిని ఇంకో టైంలో చేయమంటాం. ఒకరోజు చేస్తే సంతోషపడతాం, చేయకపోతే కోపడతాం. అంతే తప్ప ప్రతిరోజు చెయ్యు, ఈ పనిని ఇలాగా ప్రతిరోజు చెయ్యడము నేర్చుకో అని దాని మీద దృష్టి పెట్టి మనము ట్రైనింగ్ ఇచ్చి, పిల్లలు కూడా దృష్టి దాని మీద పెట్టుకుని దాన్ని నేర్చుకుంటే, అది హ్యాబిట్ అవుతే ఆటోమేటిక్గా దే విల్ ఫీల్ సెక్యూర్డ్, దే విల్ ఫీల్ కాన్ఫిడెంట్. ఓకేనా? మరి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా పిల్లలు సక్సెస్ఫుల్గా మనకి చేసి చూపించగలుగుతారు. ఆల్ ద బెస్ట్. బాయ్.